పుష్ప 2 విజయోత్సవ ఆ వేదిక మీద అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని పేరు పెట్టి థ్యాంక్ యూ బాబాయ్ ఆన్ పర్సనల్ నోట్ థ్యాంక్ యూ బాబాయ్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు సహకరించినందుకు అని చెప్పారట. మెగా అభిమానులు ఆ కంపౌండ్ అభిమానులు చల్లబడిపోయారట. ఇక రేపటి నుంచి ఈ రోజు నుంచి కలెక్షన్లో సునామీ ఉంటుందట పుష్ప 2కి. ఇటువంటి విశ్లేషణలు, ఇటువంటి మాటలు కనిపిస్తూ ఉంటే, వినిపిస్తూ ఉంటే నిజంగానే అప్పుడప్పుడు అంటే ఏమంటారు, ఈ ఫీల్డ్లో ఫుల్ స్ట్రెస్, టైర్డ్నెస్ ఉంటుంది. ఇటువంటి కామెడీ కంపల్సరీ కావాలేమో అని చెప్పి అనిపిస్తుంది. 2 రోజుల్లో 450 కోట్ల కలెక్షన్స్, 3 రోజులు 570 కోట్ల కలెక్షన్స్ ఉన్నాయట. ఇవన్నీ కలెక్షన్స్ కాదట. ఆన్ పర్సనల్ నోట్ థ్యాంక్ యూ బాబాయ్ అన్నందుకు ఈ రోజు నుంచి కలెక్షన్లో సునామీ ఉంటుందట. ఏమైనా అర్థం పడుతూ ఉంటుందా? మొన్న నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ మట్కా సినిమా రిలీజ్ అయింది కదా, దానికి ఎన్ని కలెక్షన్లు సునామీ వచ్చాయి? ఆ సినిమా కంటెంట్లో దమ్ము లేదు, సినిమా రాలే. ఆ సినిమా కంటెంట్లో దమ్ము లేదు, ఆ హీరోకు ఇంత విస్తృత మార్కెట్ లేదు కాబట్టి రాలేదు. అల్లు అర్జున్ అనే హీరోకు ఆ కంటెంట్లో దమ్ము ఉండడమో, లేకపోతే ఆయనకు మార్కెట్ కవరేజ్ ఉండడమో, దీనికి హైప్ ఉండడమో, ఆయన యాక్షన్ ఇరగదీయడమో, ఆయన పెర్ఫార్మెన్స్ ఇరగదీయడము, ఇటువంటి కారణాలు దానికి కలెక్షన్స్ వస్తాయి. దానికి మెగా అనే ముద్ర ఉండాలి. మెగా అనే ముద్ర లేకుండా ఇప్పుడు అల్లు అర్జున్ మాట చూద్దాన్ని కలెక్షన్లు పెరిగిపోవడం, తగ్గిపోవడం, అసలు ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయమా? అండ్ ఇప్పటి వరకు అల్లు అర్జున్ని సపోర్ట్ చేసిన వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పటి వరకు మెగా కంపెనీని వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కడ తల పెట్టుకుంటారు? ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఆగిండు అని చెప్పి కొందరు అభిమానులు. ఏంది అసలు వీళ్ళని చూస్తే అర్థమవుతుంది ఎంత రాష్ట్రము దేశం ఎంత వెనకబడి ఉందో. సీరియస్లీ వీళ్ళని, ఇటువంటి వాళ్ళని చూస్తే సార్ ఎంత వెనకబడి ఉందిరా బాబు రాష్ట్రము దేశము అని చెప్పి అనుకోవడానికి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పేరు ప్రస్తావించకపోతే, ఆ వ్యక్తికి థ్యాంక్ చెప్పకపోతే మొత్తం ఆ వ్యక్తి మీద ఎంత వ్యతిరేకత ప్రచారం చేసి, చిమ్మేసి, విపరీతంగా తిట్టేసి అన్నీ చేయొచ్చా? ఒకసారి పేరు ప్రస్తావించి థ్యాంక్ చెప్పగానే ఇప్పుడు అవన్నీ మర్చిపోయేసి అవన్నీ ఏం లేవా? ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి గొప్పడైపోతాడా? అసలు ఒక మనిషిని వ్యతిరేకించడానికి, ఒక మనిషిని ద్వేషించడానికి ఒక స్పెసిఫిక్ లైన్ కూడా అక్కర్లేదా? ఇంత బానిసత్వంలో ఉన్నారా జనం? ఇంత బానిసత్వంలో ఉన్నారా? అరే నీ పాసుగుల. ఇంకోదిలో దీని వెనకాల డీల్ ఉంది. కొన్ని ఏరియాలో పుష్ప 2 కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, ఆ కలెక్షన్స్ పెంచుకోవాలని చెప్పే డీల్ ఉందని కొందరు. మెగా అభిమానులు ఈ సినిమా చూడలేదు, బహిష్కరించారు. మళ్ళీ మెగా అభిమానులందరినీ సినిమాకి రప్పించుకోవాలని చెప్పి డీల్ ఉందని కొందరు. ఓయమ్మో, ఏవేవో మాట్లాడతారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్, దీని చుట్టూ జరిగే చర్చలో పార్టిసిపేట్ చేసే వాళ్ళను, వాళ్ళ మాటలను, వాళ్ళ ఆలోచన సరళని ఇవన్నీ గమనిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది రాష్ట్రం, దేశం నిజంగానే చాలా వెనకబడి ఉందిరా బాబు అని.